ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంటే రేపు రిలీజ్ కానున్న హరిహర వీరమల్లు చిత్రం గురించి చర్చ జరుగుతోంది. అదేవిధంగా ఏపీ రాజకీయ నాయకులు, అదేవిధంగా తెలంగాణ రాజకీయ నాయకులు కూడా ఈ సినిమా పైన ఆసక్తిగా ఉన్నారు. మరి పొలిటికల్ లైఫ్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మరి తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి నేను సినిమా ఇండస్ట్రీ నుంచి ఇంకా తప్పుకోలేదు, ఇంకా సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్గా ఉన్నాను, ప్రేక్షకులను అలరిస్తాను, నాలో పొలిటికల్ పరంగా ఎంత ఫైర్ ఉందో సినిమా పైన కూడా నాకు అంత మక్కువ ఉంది, అంత ఫైర్ ఉంది అని చెప్పేసి ఆయన మరి రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ చిత్రం పైన మొత్తానికైతే భారీ అంచనాలు ఉన్నాయి. ఏఎం రత్నం ప్రొడ్యూసర్గా, మరి జ్యోతి కృష్ణ దర్శకత్వంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉంది. మొత్తం మీద ఒక జానపద చిత్రంగా ఈ చిత్రం మరి ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేవిధంగా సనాతన ధర్మం గురించి సినిమాలో చర్చిస్తున్నారని చెప్పేసి కూడా కొన్ని కథనాలు రావడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక అంశం గురించి మనం చర్చించుకోవాలి. మరి తెలుగు సినిమా ఇండస్ట్రీ అయినా, బాలీవుడ్ అయినా, ఎక్కడైనా సరే ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే సరే స్టార్ హీరోలందరూ మరి ప్రమోషన్లు అని చెప్పేసి భారీగా ఖర్చులు పెడతా ఉంటారు. ముఖ్యంగా ప్రభాస్ అయినా, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ అయినా, లేదంటే అల్లు అర్జున్ అయినా, పెద్ద హీరోలు ఎవరైనా సరే, నాని అయినా, ఇంకెవరైనా సరే, ప్రస్తుత కాలంలో అందరూ కూడా అంటే ప్రమోషన్ల ద్వారా మరి సినిమా బిజినెస్ను రాబట్టుకోవడానికి, అదేవిధంగా అభిమానులను, ప్రేక్షకులను థియేటర్స్కు రప్పించుకోవడానికి ఒక స్ట్రాటజీగా మరి ఈ ప్రమోషన్స్ గురించి మనం చెప్పవచ్చు. అయితే మనం చాలా కాలం నుండి ఒకసారి పవన్ కళ్యాణ్ సినిమాలను మనం గమనిస్తే కేవలం పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లకు అటెండ్ కావడం, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రమే పాల్గొని తప్పుకోవడం జరుగుతుంది. కానీ మునుపెన్నడూ లేని విధంగా ఒక ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ మరి ఇప్పటి వరకు చూస్తే అనేక ప్రెస్ మీట్లు, మరి మీడియా ప్రతినిధులతో చిట్చాట్లు చేయడం, ఈ సినిమాకు సంబంధించిన డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, సినిమా హీరోయిన్ కూడా ఇప్పటి వరకు ఒక 12 ఇంటర్వ్యూలు ఇచ్చేసిందట అన్ని ఛానల్స్కి. అంటే భారీ ఎత్తున ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? మరి ఈ సినిమా ద్వారా ఒక భారీ హిట్ను కొట్టడానికి మరి పవన్ అండ్ టీం ప్రయత్నిస్తున్నారా, లేదంటే ఇటు పొలిటికల్ పరంగా బిజీ ఉంటూ మరి పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో అంటే సరిగా చేయలేకపోయాడా? మరి కథాంశం కావచ్చు, కథనం కావచ్చు, మొత్తం పైన తమిళ దర్శకుడు చిత్రానికి దర్శకత్వం వహించడం, ఈ చిత్రం ఒకవేళ ఆడదనుకొని ముందే భావించి ఒక ప్రీ ప్లాన్డ్గా మరి ప్రమోషన్స్ అన్న చర్చలు ప్రస్తుతం మరి అటు ఏపీలో, ఇటు తెలంగాణ రాష్ట్రంలో, అటు తమిళనాడులో కూడా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. ఈరోజు మరి వైజాగ్లో కూడా ఈ సినిమా హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్గా ఉంది. నిన్న హైదరాబాద్లో జరిగింది. మరి దీంట్లో బ్రహ్మానందం కావచ్చు, అందరూ మరి పవన్ కళ్యాణ్ ఆకాశానికి ఎత్తడం, సినిమాకు సంబంధించిన అనేక అంశాలు మాట్లాడి మరి ప్రేక్షకులకు సినిమాకు సంబంధించిన విశేషాలు తెలియజేయడం జరిగింది. అయితే మరి ఇంతకుముందు ఎప్పుడు కూడా అంటే ఎక్కువ హడావిడి చేయని పవన్ కళ్యాణ్, మునుపెన్నడూ లేని విధంగా ప్రమోషన్లు చేయని పవన్ కళ్యాణ్, మునుపెన్నడూ లేని విధంగా ప్రెస్ మీట్లు పెట్టని పవన్ కళ్యాణ్, మునుపెన్నడూ లేని విధంగా సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడని చెప్పేసి మరి ప్రస్తుతం మీద చర్చ జరుగుతూ ఉంది. మొత్తానికి ఈ చిత్రం రేపు థియేటర్స్లో దాదాపు 2500 థియేటర్స్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటి వరకు కూడా మరి ఏదైతే బుకింగ్స్ ఉన్నాయో బుకింగ్స్ కూడా మరి చాలా భారీగానే బుకింగ్ జరిగిందని, అడ్వాన్స్ బుకింగ్ జరిగిందని, మరి మొత్తం మీద ఒక ప్యాన్ ఇండియా చిత్రంగా మరి హరిహర వీరమల్లు చిత్రం రేపు ప్రేక్షకులకు ముందుకు రానుంది. అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒక అంశం చూడాలి. అంటే ఒక మొండి పట్టుదల గల వ్యక్తి, అంటే రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత అంటే జనసేన పార్టీ పెట్టి అంటే ఫస్ట్ టైం ఓడిపోవడం, సెకండ్ టైం ఓడిపోవడం, ఇట్లా ఛాలెంజ్గా తీసుకొని మరి ఆయన థర్డ్ టైం మరి గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 2024 ఎన్నికల్లో చాలా పట్టుబట్టి చాలా ఫైర్
అంటే తన ఉపన్యాసాలతో, స్పీచ్‌లతో మరి అక్కడ ఉండే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తూర్పారబట్టడం జరిగింది. ఒక ఫైర్ బ్రాండ్ లాగా మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని మరి ఆయన పదిలపరుచుకోవడం జరిగింది. అక్కడ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండి మరి రాజకీయాలను సైతం అక్కడ శాసించే